Welcome to me, Lakshmi Talk Show. సంగీతం సకల రోగ నివారణ అని మన పెద్దలు చెప్తూ ఉంటారు. మన మనసు బాలేనప్పుడు ఏదైనా ఒక మంచి మ్యూజిక్ వింటే ఎంతెంతో ప్రశాంతంగా ఉంటుంది. ఇటు పసివారు నుంచి వృద్ధాప్యం వరకు, అటు క్లాస్ని ఇటు మాస్ని, నాటు బీట్ని ర్యాప్ని రంగరించి తన బాణెలతో కట్టి పడేసే మాంత్రికుడు, మ్యూజిక్ మాంత్రికుడు మన ఇవాళటి గెస్ట్. Please welcome Devi Sri Prasad. How are you? I'm fine. How is Padma doing? Yeah, she's fine. Ikkade unda? She's fine. Yeah, no, she's here. In India, you mean? Yeah, in India. India only? Yeah. Okay. Sagar ఏం చేస్తున్నాడు? Sagar is into singing and... పాటలు పాడుతున్నాడా? Yeah. He sang Aryalo. He sang Yedo Priyaragam. He got best male singer. Nandi Award కూడా వచ్చింది. సాగర్ పాడిందా? Yeah, దాంట్లో చాలా పాడారు. బొమ్మరిల్లో, దాంట్లో, దీంట్లో, కింగ్ లో. అవునా? Yeah. సాగర్ దేవి వాళ్ళ బ్రదర్. తెలియని వాళ్ళకి. Yes. చిన్న బ్రదర్. సో చిన్నప్పుడు ఒకసారి గుర్తుందా, పెద్దరాయుడు టైంలోనూ, పెద్దరాయుడు ముందు అప్పుడు మీ ఇంటికి ఒకసారి వచ్చాం, అందరం గోల మీరు ముగ్గురు మేము ముగ్గురం మీ ఇంట్లో ఉండి, నీకు పైన మ్యూజిక్ ఒక రూమ్ అంతా మ్యూజిక్ రూమ్ లో ఉండేది. నాకు ఇప్పటికీ మన చిన్నప్పుడు అంటే నాకేం గుర్తొస్తుందంటే, మనోజ్ వచ్చి నా కీబోర్డ్ కాల్తో వాయిస్తాను ఇవాడు. వద్దురా బాబు కీబోర్డ్ పట్టుకుని వేస్తున్నాను. అయితే అన్నా నేను ఈ గిటార్ నేను కొడతాను, నువ్వేం కొట్టద్దు నన్ను వదిలే. నా ఇంకా బాగా గుర్తేనంటే, మా ఇంట్లో ఉన్నప్పుడే ఒకరోజు నైట్ నిద్రపోయాడు. అక్కడ మార్నింగ్ లేచి చూసినప్పుడు లేడు. మమ్మీకి టెన్షన్, రే మనోజ్ కనిపించట్లేదురా, అంకుల్ ఏం చెప్పాలరా, ఎక్కడికి వెళ్ళిపోయాడు, వెతకడరా అంటే మనోజ్ ఇల్లంతా తిరిగాం. చూస్తే అప్పుడు ఒక రెడ్ మారుతి ఉంటుంది ఇంట్లో, డాడీ ఫస్ట్ కొన్న కారు, దాని కింద ఉన్నాడు. అక్కడ ఏం చేస్తున్నాడంటే, ఇదితో వెరైటీగా ఉంది, కిందకి వెళ్ళి అంటున్నాడు. బయటికి రా అంటే రావట్లా. ఇప్పటికి మనోజ్ నేను ఎప్పుడు చూసినా కార్ ఇన్సిడెంట్ గుర్తొస్తున్నారు, కార్ కింద వెళ్ళిన ఇన్సిడెంట్. అండ్ ఈటీ చూసేవాళ్ళం కదా, ఈటీ బ్లాబ్, స్కేరీ మూవీస్ అనేది ఒక 8-9 ఎల్డీలు ఉండేటివి, అవే మార్చి చూసి అది చూసినప్పుడు ఆ టెక్నాలజీ ఎలా వర్క్ అవుతుంది, ఇందులో నుంచి ఎలా వస్తుంది, ఇలాంటి ఇంట్రెస్ట్ అంతా ఉంటుంది మాట. ఆ కేబుల్స్ అవి చూసాం, అర్థమైంది. ఇప్పుడు నీకే అన్నిటికంటే అన్ని ఇంత సైజులో ఉన్నాయి. లైఫ్ అంతా కేబుల్స్. సో నైస్. ఇట్స్ సాడ్, లైక్ యునో చిన్నప్పటి నుంచి కలిసి పెరిగి అన్ని మెమరీస్ ఉంది, ఇప్పుడు సడన్ గా అందరం పెరిగిపోయి ఇట్స్ నైస్ ఇన్ వన్ వే, ఒక్కొక్క ఫీల్డ్ లో, బట్ అందరం ఒకే ఫీల్డ్ ఎన్నుకున్నాం. అట్లీస్ట్ ఇలాగైనా చూస్తాం. చెన్నై నుంచి మీరు షిఫ్ట్ అయిన వెంటనే వి యూజ్డ్ టు మిస్ యూ గైస్ అలాట్. ఎందుకంటే చెన్నైలో మాకు బాగా క్లోజ్ మీరే కదా, అండ్ అంకుల్ మీరు, మీ ఫ్యామిలీ అండ్ కిడ్స్ గా మనం బాగా ఫ్రెండ్స్. అవును. దాని తర్వాత ఇప్పుడు చూస్తే ఎవరు లేక అప్పుడప్పుడు నువ్వు చెన్నైలోనే ఉంటున్నావు కదా మోస్ట్ ఆఫ్ ది టైం, అంటే మ్యూజిక్ కోసం అండ్ మ్యూజిషియన్స్, బికాస్ మ్యూజిషియన్స్ ఎక్కువ అక్కడే ఉన్నారు. సో ఎవ్రీడే వి హావ్ టు కీప్. అంటే హైదరాబాద్ అంటే ఆంధ్రాకి మొత్తం ఇండస్ట్రీ షిఫ్ట్ అయిపోయింది కదా ఆల్మోస్ట్. మ్యూజిక్ ఇండస్ట్రీ మటుకు చాలా వరకు ఇంకా చెన్నైకి వెళ్తారు. ఇప్పుడు చేస్తాం ఇక్కడ, అంటే రికార్డింగ్స్ ఇప్పుడు హైదరాబాద్ లో చేస్తున్నాం, చెన్నైలోనే చేస్తున్నాం. బట్ మోర్ నెంబర్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్స్ కావాలి అదన్నప్పుడు చెన్నై ఈస్ బికమింగ్ ద ప్లేస్, బికాస్ అక్కడ బేస్ ఎక్కువ మ్యూజిషియన్స్ కి. సో ఎప్పటి నుంచో ఉండిపోయిన మ్యూజిషియన్స్ చాలా మంది ఉన్నారు. లైక్ చాలా తెలుగు అతనాయి తెలుగు మ్యూజిక్ చేస్తూ చెన్నైలో ఉండడం ఏంటి ఇప్పుడు? అంటే నువ్వు ఇక్కడికి వచ్చేస్తే వాళ్ళు వస్తారు కదా. ఇక్కడికి వచ్చి నేను కంపోజ్ చేస్తాను, దాని రికార్డింగ్స్ అంతా ఇక్కడ చేస్తాం. బట్ సమ్ టైమ్స్ వెన్ వి నీడ్ బిగ్ ఆర్కెస్ట్రా ఆర్ సంథింగ్, నో దిస్ నో వి హావ్ టు గో అండ్ డూ. అండ్ ఇప్పుడు ఏంటంటే మ్యూజిక్ హ్యాస్ గాట్ ఎ గ్లోబల్ రికగ్నిషన్, రైట్? సో కొలాబరేషన్ ఆఫ్ మ్యూజిక్ హ్యాస్ బికమ్ మోర్. సో మనం లైక్ బాంబేలో ఎవరైనా ఇన్స్ట్రుమెంట్ ప్లేయర్స్ ఉంటే అక్కడికి వెళ్ళి చేస్తాం, లేదా వి గో అబ్రాడ్, వి డూ హియర్. సో ఇట్స్ లెర్నింగ్ ప్రాసెస్ ఎవ్రీ డే. నువ్వు చిన్నప్పటి నుంచి మ్యూజిక్ అంటే నీకెంత ఇష్టమో నాకు తెలుసు. యూనో మనోజ్ దగ్గర కూడా అంతప్పుడే వాడు ఏదో పాటలు, విష్ణు మీద పాటలు మా ఇంటికి ఒక పాట మనోజ్ సొంతగా వర్డ్స్ చేసి మ్యూజిక్ కూడా నోట్ తోటి దప్పం గుర్తుకొట్టే. అవును, పాడేవాడు. బట్ నీకు అప్పటి నుంచి యూనో ఎవరైనా చిన్నప్పుడు నువ్వు ఏమవుతావు అంటే డాక్టర్, ఇంజనీర్, ఐఏఎస్ ఆఫీసర్, ఏదో ఒక ప్రొఫెషనల్ ఫీల్డ్ అని ఎన్నుకునేవారు. నువ్వు చిన్నప్పటి నుంచి మ్యూజిక్ డైరెక్టర్ అని నువ్వు ఫిక్స్ అయిపోయావు. సో టుడే యూర్ మ్యూజిక్ డైరెక్టర్, నీ కళ నీకు నిజమైంది. వాట్ ఈస్ ఇట్ దట్ యుర్ మిస్సింగ్ రైట్ నౌ? ఐ థింక్ మనం ఇది చేయాలి అనుకుంటాం, అది చేసిన తర్వాత అప్పటికి మన టార్గెట్ దాన్ని దాటి వేరే ఎక్కడికి వెళ్ళిపోతుంది. యాక్చువల్గా చిన్నప్పుడు నన్ను అడిగితే నా టార్గెట్ మ్యూజిక్ డైరెక్టర్ అవటం, బట్ నేను మ్యూజిక్ డైరెక్టర్ అయిపోయాను. దట్ మీన్స్ అప్పుడైతే టార్గెట్ అయిపోవాలి కదా, బట్ టార్గెట్ అవ్వలేదు. దాని తర్వాత సంథింగ్ ఎల్స్. సో ఇప్పుడు ఆ సంథింగ్ ఎల్స్ ఏంటి నీకు? సంథింగ్ ఎల్స్ ఇస్ they say getting there is easy but staying there is more difficult. So అది ఆ సక్సెస్ఫుల్ మ్యూజిక్ డైరెక్టర్ అవడం కష్టం.
దాని తర్వాత ఆ సక్సెస్ ని మెయింటైన్ చేసుకోవాలి. సో దాట్ థింగ్ ఇస్ ఆల్వేస్ ఆన్, బికాస్ అది లేకపోతే వి వోంట్ ఇంకా అంతే, అదే నీకు పతనానికి ఎదురవుతుంది కదా. కరెక్ట్. అందరూ అనుకుంటారు వచ్చే మ్యూజిక్ డైరెక్టర్ సో టాలెంటెడ్ వచ్చేసింది అని, బట్ నీకు ఆ డెడికేషన్ అనేది ఉండబట్టే ఈ రోజు యూఆర్ సో సక్సెస్ఫుల్. అండ్ నీ ఆ ఎక్స్పీరియన్స్ గురించి చెప్పవా, నీ మ్యాండలిన్ గురించి? అది యాక్చువల్గా మన సక్సెస్ కానీ మన లైఫ్ లో మనం అచీవ్ చేసిన కొన్ని విషయాలు కానీ ఐ థింక్ దట్ క్రెడిట్ గోస్ టు లాట్ ఆఫ్ పీపుల్. మనకు తెలియకుండానే చాలా మంది ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది అందులో. అలా మెయిన్ గా నాకు చెప్పాలంటే ఫస్ట్ నా పేరెంట్స్, డాడీ అండ్ మమ్మీ. బికాస్ డాడీ ఈజ్ వెరీ వెరీ కాన్ఫిడెంట్ అబౌట్ హిమ్సెల్ఫ్. ఏ విషయంలో ఉన్నా కూడా అంత కాన్ఫిడెంట్ మనిషిని నేను ఇప్పటివరకు చూడలే. అలాగే మమ్మీ కూడా, షీఈ్ వెరీ వెరీ వాట్ యు కాల్ బ్రేవ్. మమ్మీయే ఫస్ట్ నాకు తీసుకెళ్లి మ్యాండలిన్ క్లాస్ లో జాయిన్ చేశారు. బికాస్ మా స్ట్రీట్ వెనకాల స్ట్రీట్ లోనే మ్యాండలిన్ శ్రీనివాస్ గారు ఉండేవారు. అది ఒక పెద్ద టర్నింగ్ పాయింట్ నా లైఫ్ లో. మ్యాండలిన్ శ్రీనివాస్ గారు పక్క రోడ్లో ఉన్నారు, ఆయన పిల్లలకి అది నేర్పిస్తున్నారు, నువ్వు జాయిన్ నాకు చాలా ఇష్టం అని చెప్పి ఒక రోజు నేను తీసుకెళ్లి జాయిన్ చేసింది. అక్కడ వాళ్ళ ఇంట్లో ఒక పెద్ద డాబర్మెన్ డాగ్ ఉంది అనమాట. సో అది అరుస్తూ ఉంటుంది నేను వెళ్తే. అందుకని భయం వేసి ఆ సౌండ్ మళ్ళీ వెనక వచ్చేస్తాను ఇంటికి. మళ్ళీ మమ్మీ నాతో వచ్చి తీసుకెళ్లి ఏమంటే డాగ్ కొంచెం కట్టిన మావాడు భయపడుతున్నాను అని చెప్పి మళ్ళీ కూర్చోబెట్టి. సో షీ యూస్ టు డూ సో మచ్ ఫర్ మీ. సో అప్పుడు వెళ్ళి అలా సో కంటిన్యూస్ గా అబౌట్ 10-11 years ఐ వాజ్ అండర్ మ్యాండలిన్ శ్రీనివాస్ గారు, మై గురువు గారు. అండ్ నా లైఫ్ లో చాలా పెద్ద లెసన్స్ అంటే అపార్ట్ ఫ్రమ్ మ్యూజిక్, ఎంత పెద్ద మనిషి అయినా కూడా అంత సింపుల్ గా ఒక మనిషి ఉండడం సాధ్యమా అనేది మాత్రం డెఫినెట్లీ నేను మా గురువు గారి దగ్గర నేర్చుకున్నాను, మ్యాండలిన్ శ్రీనివాస్ గారి దగ్గర నుంచి. బికాస్ నేను జాయిన్ అయ్యేటప్పటికే ఆయన చాలా చిన్న వయసు, మేము చాలా చిన్నవాళ్ళం. వీఆర్ ఇన్ లైక్ 4th standard or something like that I was. So but he used to be so simple. He used to just walk on the road and go to the temple and come. ఆయన మా రోడ్ లోంచి నడుచుకుని టెంపుల్కి వెళ్ళాలన్నమాట. ఆయన వెళ్ళేటప్పుడల్లా పెద్ద వాళ్ళు అందరూ లైక్ 50 years 60 years లేడీస్ అండ్ ఈ పెద్దవాళ్ళు అందరూ దే ఆల్ యూస్ టు స్టాండ్ అప్ అండ్ నమస్కారం పెట్టేవారు ఆయనకి. నేను ఆయనతో పాటు టెంపుల్కి వెళ్ళి అనమాట. చూస్తే నాకు అసలు మనం కూడా ఇలా అవ్వాలి ఎప్పుడన్నా అనేది ఒక చిన్న ఈజీ దేర్ ఎగ్జాంపుల్ సెట్ చేస్తారు. అంటే కల్చర్ అనేది ఇది మా ఇంట్లోనే చాలా ఎక్కువ. బట్ ఒక నమస్కారం పెట్టడం, కాళ్ళు ఇదంతా మా గురువు గారిని చూసి నేను ఇప్పుడు ఆయన అలా అలవాటైపోయింది. నేను ఇప్పటికీ కూడా నేను లైఫ్ లో టక్మని ఎదురుగా నుంచి మాట్లాడలేని ఒకే ఒక వ్యక్తి ఆయనే. స్టక్ అయిపోతా టోటల్ గా. ఏమా ప్రసాద్, ఆయన ఒక నన్ను ప్రసాద్ అని పిలుస్తారు, ప్రసాద్ అంటారు. ఏమా ప్రసాద్ ఎప్పుడొచ్చు. సో has he told you నీ సక్సెస్ గురించి? Yeah, he used to, because every time నా CD రిలీజ్ అయినప్పుడు ఇప్పటికి ఎప్పుడు CD రిలీజ్ అయినా I go and give it to him. CD ఇచ్చి I take his blessings మాట. Something that I can feel proud of. ఒక మ్యాగజైన్, ఒక పెద్ద మ్యాగజైన్ వాళ్ళు దే కేమ్ టు డూ అన్ ఇంటర్వ్యూ. నా ఇంటర్వ్యూ చేయడానికి వచ్చారు ఈ మల్లన్న ఆడియో రిలీజ్ తర్వాత. వచ్చి చేస్తూ, సార్ లాస్ట్ వీకే ఒక 1 hour వీ హ్యాడ్ అన్ ఇంటర్వ్యూ విత్ మ్యాండలిన్ శ్రీనివాస్ గారితో ఇంటర్వ్యూ చేసామండి. 1 hour లో half an hour వచ్చి మీ గురించి మాట్లాడారు ఆయన అని చెప్పి. సో స్వీట్ ఆఫ్ హిమ్ అండ్ ఐ వాజ్ లైక్ సో టచ్డ్ మాట. దేవి నా స్టూడెంట్, నా దగ్గర మ్యూజిక్ నేర్చుకున్నాడు. నో ఈజ్ అ బిగ్ మ్యూజిక్, ఐఎమ్ సో హ్యాపీ. అంటే ఒక గురువు వచ్చి అంత చెప్పడం అనేది ఐ థింక్ దట్ ఈస్ one of the biggest awards for me. So I was so happy about what he said. ఇప్పుడు నువ్వు తెలుగులో number 1, తమిళ్లో number 1, నువ్వు what is your next step? బాలీవుడ్ చేయాలని కోరిక. దో ఐ గాట్ like 2-3 offers మధ్యలో వచ్చినాయి కానీ బట్ ఐ వాజ్ సో టైడ్ అప్ విత్ దిస్ తమిళ్ అండ్ తెలుగు ప్రాజెక్ట్స్. సో అలా హరిబరిగా చేయడం ఇష్టం లేదు. ఒక మంచి ప్రాజెక్ట్ తో టైం తీసుకుని మంచిగా లాంచ్ అవ్వాలి. సో ఐ కుడెంట్ టేక్ ఇట్ అప్, బట్ మేబీ in the near future or something. And one of my another biggest dream is, నాకు ఇప్పుడు చిన్నప్పుడు మీకే తెలుసు నా ఆల్బమ్ అనేది నా ప్యాషన్ యాక్చువల్గా. అలాగే నా మ్యూజిక్ కెరీర్ స్టార్ట్ అయింది. లైక్ సో ఇప్పుడు సో మెనీ ఆడియో కంపెనీస్ ఆస్క్ మీ టు డూ అన్ ఆల్బమ్, బట్ దానికి మళ్ళీ టైం, అది కొన్ని ఒక 2-3 years గా అది వెళ్తూనే ఉంది ఆ ప్రాసెస్. సో నీ ఫస్ట్ ఆల్బమ్ మిస్టర్ దేవి రిలీజ్ అవడానికి విష్ణు మనోజ్ ఆ సాంగ్ కోసం ఇంకా వాళ్ళిద్దరికి ఫైట్. వాడికి ఇస్తే నేను కొడతా, వీడికి ఇస్తే నేను కొడతా, ఇద్దరు ఇస్తారు. అందుకని ఆ సాంగ్ నలగబెట్టి కాదు, నువ్వు ఆ ప్రమోషన్ కి ఎంత కష్టపడ్డావు. ఒక టీవీ ఆఫీస్ ముందు 2 hours వెయిట్ చేయాల్సి వచ్చిందా నీకు? ఐఎమ్ సో షాక్డ్. హౌ డు యు రిమెంబర్ ఆల్ దీస్ థింగ్స్? I do my research, దేవి. నువ్వు నాకు ఎంత తెలిసినా మనం నేను అమెరికాలో ఉంటున్నాను. ఐ లాస్ట్ టచ్, న్యూ మ్యూజిక్ తో టచ్ కానీ నీతో టచ్ లో లేను నేను ఎక్కువ. సో ఇప్పుడు మళ్ళీ ఐఎమ్ మీటింగ్ దేవి అంటే ఏం చేశాడని అన్ని కూపీలు లాగితే ఐ వాజ్ వెరీ ఇంప్రెస్. నువ్వు స్కూల్ కి వచ్చి డాన్స్ చేసినప్పుడు అండ్ నాన్నగారు నీకు ఏదైనా డబ్బులు ఇవ్వబోతుంటే ఎందుకు అంకుల్ నాకు స్టేజ్ లో డాన్స్ చేయడం ఎక్కువ అన్నాను. అండ్ టుడే యూఆర్ వన్ ఆఫ్ పీపుల్
will pay you any amount to come and host a show for them. You know, you're so big right now. But you know what? ఇప్పటికీ మన తిరుపతి స్కూల్లో చేసిన షో ఇప్పటికీ నేను ఎప్పటికీ మర్చిపోలేను. దట్ వాజ్ వన్ ఆఫ్ ది స్వీటెస్ట్ షోస్. నేను చెప్తా ఇంత రీజన్ కూడా ఉంది దానికి. అప్పుడు నేను మిస్టర్ దేవి చేసి నేను మన తిరుపతి స్కూల్లో వచ్చి అది పర్ఫామ్ చేసినప్పుడు ఆల్మోస్ట్ ఆల్ ద స్టూడెంట్స్ హ్యాడ్ ద క్యాసెట్. వాళ్ళు వచ్చి నాకు చూపించారు, సార్ మీ క్యాసెట్ ఈ క్యాసెట్, అందులో సాంగ్స్ అడిగారు. సో ఒక ఆల్బమ్ నేను చేసి అది అంతమందికి నచ్చి వాళ్ళందరూ వచ్చి ఆ క్యాసెట్ పైన ఆటోగ్రాఫ్స్ తీసుకున్నారు. సో దట్ వాజ్ లైక్ వన్ ఆఫ్ మై biggest achievement in the ఇప్పుడు చెప్పేసావు ఇంకా you never call me again. I know next time for sure నేను రేపు కూడా వస్తా. So sweet. No, so some things in life you can never forget, you know. Yeah. I get attached and but I can't show it out. I'm not a feeling ఉంటుంది. Yeah, feeling అదే ముఖ్యం దేవి. సో నువ్వు ఒక టీవీ స్టూడియో ముందు వెయిట్ చేయాల్సి వచ్చిందా 2 hours? యా, అప్పుడు అంటే పాప్ ఆల్బమ్ నేను చేసి దానికి ఒక వీడియో చేసి అంటే నాకు యాక్చువల్గా నా మ్యూజిక్ కెరీర్ నాకు చిన్నప్పటి నుంచే జనరల్గా నాకు ఊహ తెలిసినప్పటి నుంచి నాకు అందుకే ఈ మధ్యకాలం నాకు ఇంకా ఐఎమ్ నాట్ ఏబుల్ టు కమ్ అవుట్ ఆఫ్ ఒక మై సాడ్నెస్ అని చెప్పాలి. ఈ రీసెంట్గా ఆఫ్టర్ మైకేల్ జాక్సన్ పాస్డ్ అవే, బికాస్ హీ హాజ్ ఆల్వేస్ బీన్ మై బిగ్గెస్ట్ ఇన్స్పిరేషన్. ఊహ తెలిసిన దగ్గర నుంచి నాకు మైకేల్ జాక్సన్ తెలుసు. సో ఆ పోస్టర్స్ చూసి అలా డ్రెస్ వేసుకోవాలనుకుని ఆ చిన్నప్పుడు ది లెజెండ్ కంటిన్యూస్ డాడీ ఒక వీచెస్ టేప్ ఇచ్చారు, అది పెట్టి చూసి అప్పటి నుంచి ఆ మూన్ వాక్ అది ఇది చూసి దానిలా ప్రాక్టీస్ చేయడం, ఆ డాన్స్ చేయడం, అసలు అందులోంచి పుట్టింది నాకు స్టేజ్ మీద పాడుతూ డాన్స్ చేయాలనే కోరిక. సో హీఈస్ ద రీజన్ ఫర్ మీ టు టుడే మేకింగ్ ఎ నేమ్ యాజ్ ఎ పర్ఫార్మర్. సో దాని తర్వాత మ్యూజిక్ కంపోజర్ గా నాకు ఇళయరాజా గారి ఇన్స్పిరేషన్. సో దీస్ టూ ఆర్ లైక్ గాడ్. ఫోటో ఉంటుందంటే కదా. అవును, నా స్టూడియోలో ఇట్స్ లైక్ హ్యూజ్ వాల్స్. అంటే యాక్చువల్లీ నేను నా స్టూడియోలో 2 walls పెట్టా. when I built the studio, one wall is for ఇళయరాజా సార్ and one wall is for మైకేల్ జాక్సన్. అదేంటో నా ఇది ఇళయరాజా గారిది పెట్టేశాను. మైకేల్ జాక్సన్ అప్పటి నుంచి అంటే 3 years అయింది నా స్టూడియో వేసేసి. అప్పటి నుంచి ఇప్పుడు దాకా ఐ నెవర్ ఎండెడ్ అప్ గెటింగ్ ఏ హై రెజల్యూషన్ పిక్చర్ ఆఫ్ మైకేల్ జాక్సన్. అంత పెద్ద బ్లో అప్ చేయలేకపోయాం. అలా చేయాలి 3 years గడిచిపోయింది. అండ్ నౌ హిస్ నో మోర్ అనేటప్పుడు నాకు ఈవెన్ నౌ నా మొబైల్ ఫోన్ లో కానీ నా కంప్యూటర్ అన్నిటిలోనూ ఓన్లీ మైకేల్ జాక్సన్. నేను ఆయన ఇంటికి వెళ్ళాను యుఎస్ లో, నెదర్లాండ్ బ్రాంచ్ కి. ఎస్, హీ వెరీ సాఫ్ట్ స్పోకెన్ మ్యాన్, వెరీ స్వీట్, చాలా షై. అసలు ఆ స్టేజ్ మీద ఉన్న పర్సోనాకి మనిషిలో మీట్ అయ్యే దీనికి అసలు ఆయనకి ఏంటి తెలుసా, ఇండియన్స్ అంటే చాలా ఇష్టం, ఇండియన్ ఫుడ్ అంటే చాలా ఇష్టం. ఆయన గురించి ఈ విషయాలు ఎక్కువ బయట తెలియదు. చిన్నప్పుడు అంటే బాగా చిన్నపిల్లలు ఉన్నప్పుడు ఒకసారి బాంబేలో ఆయన షో జరిగింది. బట్ దెన్ లైక్ వి వర్ కిడ్స్, లైక్ బాంబేనే ఇప్పుడు వెళ్ళింది లేదు అప్పుడు. సో ఐ వాంటెడ్ టు గో, బట్ హౌ ప్రొసీజర్. సో ఇప్పుడు వెన్ హీ అనౌన్స్డ్ ఇది నా లాస్ట్ షోస్ అని చెప్పినప్పుడు నాకు చాలా బాధేసింది, కంట్లో నీళ్ళంతా వచ్చింది. సో బట్ సరే 50 shows జరుగుతున్నాయి కదా లండన్ లో. ఇప్పుడైతే మనం వెళ్ళే ఒక కెపాసిటీ ఉంది మనకి. సో ఎలాగైనా ఒక షోను మిస్ కాకుండా చూడాలనే ఒక పట్టుదలతో ఉన్నాను. దానిలో దిస్ హ్యాపెండ్ అండ్ ఐఎమ్ స్టిల్ నాట్ ఏబుల్ టు కమ్ అవుట్ ఆఫ్ ఇట్ మాట. సో హీ హస్ బీన్ మై బిగ్గెస్ట్ ఇన్స్పిరేషన్ ఫ్రమ్ చైల్డ్హుడ్. సో యూర్ సేయింగ్ దట్ with his inspiration he was the king of pop thing. Yeah, exactly. అలాగా నాకు ఎందుకంటే అదంతా చూసి చిన్నప్పటి నుంచి నాకు ఆ పాప్ మ్యూజిక్ అనేది పెద్ద ప్యాషన్ అయిపోయింది. సో నా మ్యూజిక్ కెరియర్ యాక్చువల్లీ అలాగే స్టార్ట్ చేశాను, పాప్ మ్యూజిక్. కమింగ్ టు ఫిల్మ్స్ వాజ్ నెక్స్ట్ ఫర్ మీ. ఫస్ట్ పాప్ అలాగే నేను స్టార్ట్ చేసింది. బట్ అవర్ ఛానల్స్ డోంట్ హ్యావ్ ఒక డెడికేటెడ్ పాప్ షోస్ అని కానీ పాప్ మ్యూజిక్ సీక్వెన్సెస్ కానీ లేవు. ఇంకోటి ఏంటంటే అంత చిన్న వయసులో నేను ఐ వాజ్ ఇన్ 10th సంథింగ్ అని రికార్డెడ్ ది ఆల్బమ్. ఇంట్లో డాడీ ఒక క్వశ్చన్ కూడా అడగల, నీకు ఎంత ఇవన్నీ అవసరం చదువుకొని చేయాలా, ఓకే నీకేం స్టూడియో బుక్ చేసి అది బుక్స్ ఎవ్రీథింగ్ ఇట్ డిడ్ ఫర్ మీ. దట్స్ హౌ మై పేరెంట్స్ ఆల్వేస్ హెల్ప్ మీ. దే నెవర్ సే నో ఫర్ ఎనీథింగ్. సో అలా నేను రికార్డ్ చేసుకుని ఇప్పుడు వీడియో చేయాలి, చేసి దాన్ని టీవీలో ప్రమోట్ చేయాలి. సో ఐ యూస్ టు గో ఒక ఛానల్కి వెళ్ళి వెయిట్ చేస్తా ఉన్నా, ఆ ఎండీని కలవాలంటే ఐ నెవర్ యూస్ టు గెట్ ఎ ఛాన్స్. లేదు సార్ అసలు ఇప్పుడు సార్ మీకు ఏం కావాలి మాకు చెప్పండి సార్ ఫస్ట్ అని అక్కడ ఉండేవాళ్ళు ఎవరు అడిగారు. లేదండి ఇలా పాప్ మ్యూజిక్, పాప్ అంటే ఏంటి అన్నారు. ఇప్పుడు పాప్ అంటే ఏంటంటే ఏం చెప్పాలి, ఎక్కడ స్టార్ట్ చేసి ఎక్కడ ఎండ్ చేయాలి. లేదండి ఇంగ్లీష్ లో ఇలా మైకేల్ జాక్సన్ చేస్తారు, మైకేల్ జాక్సన్ అదే మీరు మైకేల్ జాక్సన్ చేస్తారు కదా, అలా హిందీలో వీళ్ళు చేస్తారు వాళ్ళు చేస్తారు అలాగా అని చెప్పి సో మెనీ టైమ్స్ ఐ వస్తూ ఉంటాం. బట్ దెన్ అది ఎలాగో చేస్తూ దాని తర్వాత ఆఫ్టర్ ఐ రిలీజ్ ద మిస్టర్ దేవి, then it started playing on channels. So SS Music and our music and music and play చేసింది. then అదే what I'm saying is మనం ఒకటి చేయాలి అనుకుంటే దాన్ని ఎంకరేజ్ చేసే వాళ్ళు చాలా మంది ఉంటారు, డిస్కరేజ్ చేసే వాళ్ళు చాలా మంది ఉంటారు. You just take the encouragement part only.
సో మనం ఇది చేయాలని ఫిక్స్ అయితే అది చేయాలి అంతే. అంతే. దానికి ఎన్ని హర్డల్స్ వచ్చినా కూడా దాన్ని దాటుకుని వెళ్ళటంలోనే మన టాలెంట్ అనేది డిపెండ్ అయి ఆ ఉంటుంది. మజా కూడా ఉంటుంది. సో ఇది నీ వల్ల కుదరదు అన్న వాళ్ళు అరే ఏం చేసావయ్యా అనే పాయింట్ కి మనం రీచ్ అవుతాం. సో ఐ థింక్ వన్స్ వీఆర్ డిటర్మిన్ టు డూ సంథింగ్ నో అండ్ టర్న్ You're grown up, baby. సారీ I said you're grown up. ఇక్కడ నుంచి sudden గా ఐ ఇప్పుడు ఫీల్ సో హ్యాపీ. ఏ ఛానల్స్ ముందైతే వెయిట్ చేయాల్సి వచ్చిందో ఆ ఛానల్స్ కంతా ఇప్పుడు మనం గెస్ట్ గా వెళ్తున్నాం, ఇంటర్వ్యూస్ ఇస్తున్నాం. సార్ మీరు ఎప్పుడు చెప్తారు చెప్పండి. అండ్ వీ హ్యావ్ వెరీ గుడ్ ర్యాపోస్ విత్ ఆల్ ది ఛానల్స్ అండ్ యునో ఇట్ జస్ట్ హ్యాపెన్. సో వాట్ మేడ్ ఇట్ ఆల్ హ్యాపెన్? జస్ట్ ది డిటర్మినేషన్. అబ్సల్యూట్లీ. విచ్ నువ్వు ఇన్ని పాటలు రికార్డ్ చేసావు కదా, నీకు ఆ పాటలు అన్నిట్లో ఏది నీ ఫేవరెట్ పాట? ఆ ప్రశ్నకు సమాధానం. నువ్వు ఇప్పటి వరకు ఎన్ని పాటలు కంపోజ్ చేసావు? 35-36 ఫిల్మ్స్. 35 into 5 కొన్ని దాంట్లో 10 సాంగ్స్, కొన్ని దాంట్లో 6 సాంగ్స్ అని అప్రాక్సిమేట్లీ ఒక 200 సాంగ్స్. సాంగ్స్. సో ఆ 200 సాంగ్స్ నువ్వు కంపోజ్ ఇంతేనా? చేసిందా? ఇంకా ఇలా ఆలోచిస్తే ఇంతేనా అనిపిస్తుందండి. చాలా చేస్తావు. దట్స్ సో మచ్ ఇన్ సచ్ ఎ షార్ట్ టైం. దాంట్లో నీకు అన్నిటికంటే ఫేవరెట్ సాంగ్ ఏది? See, almost all of favorites, but yeah, as you said, Nuvu Nuvu అనే సాంగ్ వచ్చి it always holds closest to my heart. Nuvu Nuvu నువ్వే నువ్వు. బికాస్ ఆ ఒక్క సాంగ్ కి నాకు వచ్చిన కాంప్లిమెంట్స్ ఏంటంటే ఒక 10 ఫిల్మ్స్ కి వచ్చిన కాంప్లిమెంట్స్ వచ్చాయి ఆ సాంగ్ మాత్రం. Wow. సో ఇప్పటికీ రోజుకి ఒకరు లేదా ఇద్దరైనా ఆ సాంగ్ గురించి మాట్లాడుతూనే ఉంటారు. అది వన్ ఆఫ్ మై ఫేవరెట్ సాంగ్. Yeah. కృష్ణవంశీ గారు వచ్చినారు అండ్ హీ టోల్డ్ మీ ఆయనకి చాలా నచ్చిన పాట అని. నువ్వు స్కూల్లో కల్చరల్ సెక్రటరీగా ఉంది, SPL చేసి బెస్ట్ అవుట్ గోయింగ్ స్టూడెంట్ అవార్డు సంపాదించావంట కదా. చాలా విషయాలు తెలుసుకున్నాను. బట్ టెల్ మీ అబౌట్ యువర్ స్కూల్లో కల్చరల్ ప్రోగ్రామ్. ఇంత పర్ఫెక్ట్ స్టూడెంట్ గా ఎలా ఉన్నావు నువ్వు అసలు? అంటే ఐ ఆల్వేస్ యూస్ టు ఫాలో వన్ థింగ్. ఒక పని చేస్తుంటే దాన్ని పక్కగా చేయాలి, లేదంటే చేయకూడదు. ఇదంతే నాకు ఆప్షన్ ఏ, ఆప్షన్ బి, ఇదర్ డూ ఇట్ ఆర్ డోంట్ డూ ఇట్. సో చదివేటప్పుడు అది పూర్తి ఎఫర్ట్ పెట్టి చదివేస్తాను. సో ఐ యూస్ టు స్టాండ్ ఫస్ట్ ఇన్ క్లాస్ అండ్ కల్చరల్స్ కూడా వెళ్తే డాన్స్కి వెళ్తే డాన్స్ లో ఫస్ట్ రావాల్సిందే. అండ్ ఐ యూస్ టు విన్ ఆల్ బెస్ట్ మేల్ డాన్స్ ఇన్ ఆల్ ది కాంపిటీషన్స్. అలాగే ఏ స్కూల్లో చదివావు నువ్వు? మెడ్రాస్ సర్ వెంకట సుబ్బారావు బాయ్స్ స్కూల్, BSR బాయ్స్ స్కూల్, మన ఇంటి పక్కనే. అవును. సో నువ్వు సింగర్ సుమంగళిని ఎక్కడ కలిసావు? అది ఇలాంటి కల్చరల్స్ ఉన్నాయి. మోస్ట్ ఆఫ్ మై ఫ్రెండ్స్ లేటర్ ఎవ్రీబడి కేమ్ ఫ్రమ్ కల్చరల్స్. బికాస్ కల్చరల్స్ అనేది యాక్చువల్గా ఇప్పుడు కూడా నేను అదే చెప్పాలనుకుంటున్నాను. ఈ మధ్య ఐ డోంట్ నో హౌ సీరియస్ ద స్టూడెంట్స్ ఆర్ ఇన్ పార్టిసిపేట్. మేము స్కూల్లో ఉండి మేము పార్టిసిపేట్ చేసినప్పుడు మాత్రం కల్చరల్స్ అనేది ఇట్ యూస్ టు బీ లైక్ వరల్డ్ వార్ అనమాట. ఎవ్రీ స్కూల్ యూస్ టు పర్ఫార్మ్, అల్టిమేట్ గా పర్ఫార్మ్ చేస్తారు అనమాట. సో అలా మా స్కూల్ ఒక కాంపిటీషన్ గెలిచిన, అలా వాళ్ళ స్కూల్ గెలిచింది. అందులో సింగర్ సుమంగళి అనమాట. ఇందులో నేను బెస్ట్ కీబోర్డిస్ట్, అందులో తన బెస్ట్ సింగర్, ఇంకో దాంట్లో ఇంకో అబ్బాయి బెస్ట్ డ్రమ్మర్. సో అలా ఈ బెస్ట్ వచ్చిన వాళ్ళందరినీ అగైన్ దే యూస్ టు పుట్ టుగెదర్ అండ్ ఆస్క్ us to perform గెస్ట్ గా. సో లైక్ దట్ వి ఆల్ బికేమ్ ఫ్రెండ్స్ మన. లాట్ ఆఫ్ మ్యూజిషియన్స్, లాట్ ఆఫ్ పీపుల్. దట్స్ నా రీసెర్చ్ ద్వారా కూడా అదే తెలిసింది. దట్ సుమంగళి అనే సింగర్ ని నువ్వు బాగా ఎంకరేజ్ చేస్తావు, చాలా సాంగ్స్ ఇస్తావు. బట్ అది ఇప్పుడు ఈ రిలేషన్షిప్ కాదు, స్కూల్లో ఉన్నప్పటి నుంచి కల్చరల్స్ లో కలిసి చేసినప్పుడు చాలా స్టేజ్ షోస్ చేసేవాళ్ళం. జనాలకి తెలియని వాళ్ళకి సుమంగళి ఏమేం పాటలు పాడిందో 1-2 పాటలు నీకేమో? ఇప్పుడు నేను చెప్పిన నువ్వు నువ్వు తన పాడింది. మోస్ట్ ఆఫ్ మై బిగ్గెస్ట్ హిట్ సాంగ్ మెల్లగా కరగని, లాట్ ఆఫ్ అదర్ సాంగ్స్. ఒక పాట ఫ్రమ్ దట్ సేమ్ మూవీ, ఎన్నాళ్ళకు గుర్తొచ్చావు, ఇన్నాళ్ళకు గుర్తొచ్చి నువ్వు వస్తానంటే ఒక లైన్ పాడేశాను కరెక్ట్ గా. సో దానికి ఏదో హిస్టరీ ఉందంటే ఆ పాటకి ఏదో స్టోరీ ఉంది ఆ పాట వెనకాల అని విన్నాను. స్టోరీ అంటే సినిమాలో ఉన్న స్టోరీనే, బట్ రికార్డింగ్ అప్పుడు ఏంటంటే దానికి వాటర్ తో రిథమ్ చేశా. ఆ సాంగ్ లో వర్షం కదా దాని టైటిల్, అండ్ రెయిన్ వస్తే అమ్మాయి పాడాలి. సో అలా స్లోగా ఎత్తుకుని దాని తర్వాత ఫుల్ వచ్చి అందరూ జాయిన్ అయ్యాలి, అలా ఉండాలి సాంగ్ అని చెప్పి చేసిన మధ్యలో ఒక బీజియం టోటల్ వాటర్ మీద రిథమ్ చేస్తే ఎలా ఉంటుందని వాట్ ఐ డిడ్ వాజ్ ఐ గాట్ హ్యూజ్ టబ్. ఫస్ట్ సౌండ్ ఎఫెక్ట్స్ వాళ్ళని అందరూ తీసుకొచ్చా. వాళ్ళని పెట్టి ఏదైనా వాటర్ ఎఫెక్ట్స్ ఉంటే వాళ్ళు దాన్ని పెట్టి ఏదైనా చేద్దామని వాటర్ వాళ్ళని కొట్టమని చెప్పి ఎలా ట్రై చేసినా రాలా. బికాస్ దేవుడు ఆ రిథమ్ రాదు కదా వాళ్ళకి. సో అంత ట్రై చేసిన రాలేదు. దాని తర్వాత ఏం చేశాను, సరే అయితే ఒక పెద్ద టబ్ తీసుకురండి వాటర్ నింపండి అని చెప్పి అప్పుడు ఆ టోటల్ వాటర్ రిథమ్ నేనే ప్లే చేశా.
జనరలీ ఒక డ్రమ్ మీద వాయిస్తున్నామా లేదా టేబుల్ మీద వాయిస్తున్నాం, దేని మీద ఒక సాలిడ్ ఐటమ్ మీద వాయిస్తున్నప్పుడు కరెక్ట్గా దాన్ని ఫాలో చేయండి. టక్ టక్ అంటే టక్ 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 అని వాయిస్తే వస్తుంది. బట్ వాటర్లో కొట్టిన తర్వాత బక్ అని వెళ్ళి బిష్. సో అది రిథమ్ ఫాలో చేసిన అసలు కుదిరితే కాదు. సో దాన్ని ఎలా చేయాలో కూడా నాకు ఫస్ట్ ఏం అర్థం కాలే. సరే దాని తర్వాత సో బీట్ టక్ టక్ అని వెళ్తుంది, బట్ షక్ అని రిథమ్ వెళ్తుంటుంది. బట్ చాలా కాన్సన్ట్రేషన్ అవసరం అయింది దానికి. చాలా మంది ఊరికే సౌండ్ ఎఫెక్ట్స్ అనుకుంటారు దాన్ని. అవును, బట్ రియల్ యాక్చువల్ వాటర్ తో చేసిన సాంగ్. చేసిన ఎంఎస్ రాజు గారి తోటి నీకు ఒకసారి మణి శర్మ గారు కూడా ఎయిర్పోర్ట్ లో ఎక్కడ కలిసినప్పుడు, హే ఎలా చేసావు వాటర్ రిథమ్, ఏం చేశారు ఏంటంటే, లేదు సార్ టబ్ లో ప్లే చేశారంటే, అవునా టబ్ లో ప్లే చేసావా. విత్ ఎంఎస్ రాజు గారి తోటి నీకు ఈ సినిమా ఎలా వచ్చింది వర్షం? యాక్చువల్లీ నన్ను మ్యూజిక్ డైరెక్టర్ గా ఇంట్రడ్యూస్ చేసిన ఎంఎస్ రాజు గారే కదా, దేవి ఫిల్మ్ తోటి. సో డాడీ ఆయన కలిసి చాలా సినిమాలు వర్క్ చేసేవారు. దెన్ వెన్ యూస్ టు కమ్ యాజ్ టు హావ్ ఎ మ్యూజిక్ రూమ్ అండ్ ఆల్ దట్ స్టోరీ ఎవ్రీబడీ నోస్. వర్షం అనేది యాక్చువల్ గా ఆఫ్టర్ లాంగ్ గ్యాప్ అగైన్ బోత్ ఆఫ్ us డిడ్. అప్పటికి నేను ఆనందం, మన్మధుడు, ఖడ్గం ఇవన్నీ చేసి మ్యూజిక్ గా ఒక ప్లేస్ ఆల్రెడీ నేను సంపాదించుకున్నాను. ఆయన డన్ ఆల్ అల్టిమేట్ హిట్స్ బై దెన్. దాని తర్వాత వచ్చి మనం మళ్ళీ ఒక సినిమా చేద్దాం అంటే ఐ వాస్ సో హ్యాపీ మీడియా అంకుల్ డెఫినెట్ గా చేద్దాం. దెన్ వి డిడ్ వర్షం. సో అప్పుడు ఆయన మన ఇద్దరం కలిసి మళ్ళీ చాలా గ్యాప్ తర్వాత ఒక సినిమా చేస్తాం, మామూలుగా ఉండి కూడా అదిరిపోవాలి, సరే ఇంకా అదరగొట్టేద్దాం అనుకున్నా. నేను అనుకున్నా అంటే ఈజీ చేయడమే కదా కష్టం అనుకున్నా, అనేసి అదరగొట్టేద్దాం ఏం చేస్తాం. బట్ వి రియలీ వర్క్డ్ అ లాట్ అండ్ ఆయన స్టోరీ నెరేషన్ చాలా ఇన్స్పైరింగ్ గా ఉంటుంది. సో ప్రతి సీన్ అంత ఇంట్రెస్టింగ్ అండ్ సో ఇన్వాల్వ్డ్. ఫర్ ఎగ్జాంపుల్ అప్పుడే అందులోనే నేను అర్జున్ సమీని తెలుగు ఇంట్రడ్యూస్ చేసింది కదా, దట్ వాస్ హిస్ ఫస్ట్ సాంగ్. అసలు 1 year ఆ సిడి తీలేదు నేను నా కార్ లో నుంచి. I mean, it was perfect. Na Californian weather ki, a party ki, it was a perfect. Yeah, it was one of my biggest steps. That film version is my first Filmfare award, and so I can never forget that film. Inkokasari Bali Sagu ani, there's one guy who does all these remix albums. Yes. And popular is very popular. Punjabi music. He stays in London. Yeah. ఒకసారి when I was in Ramanaidu Studios, Hyderabad lo, suddenly I got a call from someone saying, "Sir, Bali Sagu wants to meet you." I said, "Which Bali Sagu?" I said, "That Bali." He said, "Sir, same Bali Sagu." I said, "అతను నన్ను ఎందుకు కలవాలని?" లేదు సార్, ఆయన 2 రోజుల నుంచి చంపేస్తున్నాను మిమ్మల్ని కలవాలని. రండి అయితే అన్నాను. బట్ ఐ వాస్ స్టిల్ డౌట్ఫుల్, నిజంగానే అతనేనా కాదా అని. చూస్తే ఒక విత్ ఇన్ హాఫ్ అన్ అవర్ 40 minutes వాస్ దేర్ ఇన్ రామానాయుడు స్టూడియోస్. వచ్చిన నేను చూసా నిజంగా ఆ Bali Saguనే, ఎందుకంటే ఐ హాడ్ వాచ్డ్ తన వీడియోస్ అవి చాలా చూసాను. సో ఐ థాట్ ఇది మీరు నిజంగా వచ్చాడు ఏంటి అనుకున్నా. వచ్చి దెన్ హీ వాస్ టెల్లింగ్ మీ మాట, హీ ఓపెన్ హిస్ ల్యాప్టాప్ అండ్ చూసా మొత్తం అన్ని వర్షం సాంగ్స్. హీ జస్ట్ టోల్డ్ దిస్ లిటరల్లీ, నేను బాత్రూమ్ లో ఉన్నా కూడా ఈ ల్యాప్టాప్ తోటే వెళ్ళి ఈ సాంగ్స్ పెట్టుకుంటున్నానని చెప్పాను. Oh, what a huge compliment. Yeah, he said coming that. From a pop icon. Yeah, pop Me icon. first Yes. love pop to Yeah. So I felt so happy. Then actually he wanted me to work on an international album with him. రేపు చేద్దాం నాది వెళ్తూ ఇయర్స్ వెళ్ళిపోతున్నాయి. నీ గురించి ఇంకొక దగ్గర ఒక క్లిప్పింగ్ తీసుకున్నాం, ఒక బైట్. ఓకే, సో ఆడియో విజువల్స్ ప్లీజ్. హాయ్ దేవి, హౌ యు? బ్రిస్క్గా చెప్పాలంటే దేవి నాకు ఉన్న రిలేషన్ చాలా మంది తెలుసు. అంటే నాకు చాలా చిన్నప్పుడు, అంటే దేవికి అప్పుడు చాలా యంగ్ ఏజ్లో నాకు పరిచయం. నేను ఎప్పుడు ఏంటంటే సచిమిత్ గారి దగ్గర, అంటే రైటర్ గారి దగ్గర గడిపే టైం చాలా తక్కువ, దేవితో ఎక్కువ స్పెండ్ చేసే టైం అంతే. ఎందుకంటే నాకు దేవి బాగా నచ్చేవాడు. మా ఇద్దరికి వేవ్ లెంత్ చాలా బాగుండేది. తను ఏదో చిన్న కీబోర్డ్ మీద ట్యూన్స్ కంపోజ్ చేసి నాకు వినిపిస్తుండేవాడు, నేను వాటిని మెచ్చుకుంటూ ఉండేవాడిని, అంటే నాకు నచ్చే బాగా. సో దేవి అనేవాడు ఎలా అంటే నాకు ఒక అడిక్షన్ లాగా అయిపోయాడు. సో అలాగా నాకు చాలా సంతోషంగా ఉంటుంది. దేవి క్రాఫ్ అంతా కూడా నా కళ్ళ ముందే తను చిన్న అయితే కీబోర్డ్లో ట్యూన్స్ వాయించుకుంటూ ఈరోజు ఇంత పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ అయ్యాడు. దానికి కారణం ఏంటంటే దేవి హార్డ్ వర్క్, తన టాలెంట్. నాకు కమర్షియల్గా బ్రేక్ ఇచ్చిన సినిమా ఆనందం సినిమా, మా ఇద్దరికి కూడా మంచి బ్రేక్ అయింది ఆ సినిమా. ఆ సినిమాకి మేము పడ్డ కష్టం, మా ఇద్దరం పడ్డ కష్టం. మధురా నగర్లో రూమ్లో ఉండేవాళ్ళం. మేము వెళ్ళి ఆ పోస్టర్స్ ఇవన్నీ చూసుకుంటూ ప్రతిదీ డిజైన్స్ ఇవన్నీ నాతో పాటు తను ట్రావెల్ అయ్యేవాడు. ఎందుకంటే నేను సక్సెస్ అవ్వాలని తను అంతగా కోరుకునేవాడు. నాకు బాగా ఇష్టమైన మ్యూజిక్ డైరెక్టర్ అంటే ఇళయరాజా, రెహమాన్లో తర్వాత నాకు బాగా ఇష్టమైన మ్యూజిక్ డైరెక్టర్ దేవి. సో మీ ఇద్దరం కలిసి చేసింది ఏదైనా ఉంటే కనుక ఆనందం టైంలో మేము ఆ సినిమాని మేము అనుకున్నట్టు, అంటే ఒక పోస్టర్స్లో కానీ లేకపోతే మ్యూజిక్ పరంగా కానీ అన్ని విధాలుగా, అంటే అది చాలా పెద్ద పీపుల్తో చేస్తున్న సినిమా. మేము బాగా కుర్రాళ్ళం అప్పుడు.
సో మా టేస్ట్లో ఆ సినిమాని ప్రజెంట్ చేయాలనే దానికి మేము ఇద్దరం ఆడే చిన్న చిన్న గేమ్స్ మేము ఇద్దరం కలిసి ఆడి ఆ సినిమాని మేము అనుకున్నట్టుగా తీసుకురావడానికి మేము చేసినవి చిన్న చిన్న మ్యానిపులేషన్స్ అన్నీ గుర్తొచ్చినప్పుడల్లా నాకు నవ్వు వస్తూ ఉంటుంది. దేవి, నువ్వు ఇలాగే కష్టపడుతూ ఇంకా ఇంకా పైకి వచ్చి నేషనల్ లెవెల్లో కూడా పెద్ద మ్యూజిక్ డైరెక్టర్గా ఎదగాలని నా కోరిక. విష్ యూ ఆల్ ద బెస్ట్. గాడ్ బ్లెస్ యూ. సో స్వీట్. నాకు చాలా క్లోజ్ అయిన వ్యక్తుల్లో శ్రీను భయ్య ఒక. మేము ఇద్దరికి, ఆయన శ్రీను గారు అన్నట్టు మా ఇద్దరికి కూడా కమర్షియల్ బ్రేక్ పెద్ద పేరు తెచ్చింది ఆనందం. ఒకేసారి వి గాట్ ఎ హ్యూజ్ నేమ్. ఇలా ఆయన చెప్పినట్టు ఆ ఆనందం సినిమా రిలీజ్ టైంలో దట్ ఈస్ ద ఫస్ట్ టైం మ్యూజిక్ డైరెక్టర్ ఈస్ కమింగ్ టు ఒక సౌత్ లో మ్యూజిక్ వరల్డ్కి వచ్చి ఒక ప్రమోషన్ కి ఒక షో చేయటం అన్నమాట. సో వెంటనే వెళ్ళి మేమే ఆ డిజైనర్ దగ్గర వెళ్ళి ఒక పోస్టర్ డిజైన్ చేయించి ఆ పోస్టర్స్ నేనే తీసుకెళ్ళి నా చేతులతో నేను థియేటర్లో అతికించా. సో మార్నింగ్ షో వాళ్ళు లోపలందరూ ఆడియన్స్ చూస్తున్నప్పుడు నెక్స్ట్ షో మధ్యాహ్నం షో టైంకి పోస్టర్స్ రెడీ చేసి ఆడియన్స్ అంతా లోపలికి వెళ్ళి థియేటర్లో ఉన్న వెంటనే ఆ బయట నోటీస్ బోర్డులో నేనే అంటించా పోస్టర్స్ అన్ని. అంటించేటప్పుడు ఇంటర్వ్యూలో అందరూ వచ్చే పోస్టర్స్ ఏంటి, ఈ రోజు ఈవినింగ్ 6 o'clock క్యాష్ దేవి లైవ్ అట్ మ్యూజిక్, దెన్ ఆకాష్, రేఖ, శ్రీను భయ్య అందరూ. దట్ టర్న్డ్ అవుట్ టు బి హ్యూజ్ షో అన్నమాట. మేము ఎక్స్పెక్ట్ చేయలే. మొత్తం మౌత్ టాక్ అలా స్ప్రెడ్ అయ్యి మ్యూజిక్ వరల్డ్ గ్లాసెస్ పడిపోతాయి అన్నంత రెస్పాన్స్ వచ్చింది. దే వర్ షాక్డ్. దాని తర్వాత ఐ స్టార్టెడ్ డూయింగ్ ఫర్ ఆల్మోస్ట్ ఆల్ ఆడియో రిలీజెస్. ఆ ప్రమోషన్ అనేది ఎంత ఇంపార్టెంట్, ఎంత రీచ్ అవుద్ది ఆడియన్స్ కి అనేది ఆ స్టైల్ అప్పటి నుంచే వచ్చింది ఆనందం ఫిల్మ్ నుంచి. అండ్ ప్రతి సినిమాకి కూడా ఫస్ట్ వచ్చి నాకు ఫోన్ చేసి దేవి మనం చేయాలి ఈ సినిమా ఇలాగని. అన్ని సినిమాలు ఆల్మోస్ట్ ఆయన నేనే చేశాను. మధ్యలో మాత్రం ఒక 2-3 ఫిల్మ్స్ మాత్రం మిస్ అయినాయి. విష్ణుది డి నేనే చేస్తుండాలి. నన్ను అడిగారు, కొన్ని రీజన్స్ వల్ల అప్పుడు కుదరలేదు. అంటే ఆ ప్రాజెక్ట్ కి నాకు విష్ణుకి కానీ నాకు శ్రీను భయ్యకి కానీ ఆ ఇందులో ఏది వేరే ఎక్కడో ఏదో కుదరక ద హోల్ థింగ్ డిడ్ంట్ హ్యాపెన్. దాని తర్వాత అగైన్ ఫర్ దుబాయ్ సినిమా అగైన్ మళ్ళీ నన్ను అడిగారు, మళ్ళీ చేయడం కుదరలేదు. అంత పెద్ద డైరెక్టర్ ఒక 3 సినిమాలు ఆయన నన్ను అడిగి కూడా నేను చేయలేకపోయినా కూడా మళ్ళీ ఇమీడియట్ నెక్స్ట్ ఫిల్మ్ ఉంటే మళ్ళీ నన్ను అడుగుతారు. సో దట్ ఈస్ ఎ వెరీ స్వీట్ రిలేషన్షిప్ దట్ వి షేర్. వీఆర్ మోర్ ఫ్రెండ్స్ అండ్ మ్యూచువల్ గా మేము ఇద్దరు సక్సెస్ కోరుకునే ఒక ఇద్దరు బ్రదర్స్ అన్నమాట. సో ఆనందం బికేమ్ ఒక సెపరేట్ ఇమేజ్ మేకర్ లో అయిపోయింది, ఒక ట్రెండ్ సెటర్ లో అయిపోయింది అప్పుడు. సినిమాలో ఇన్ని రకాల పాటలు, అలాగే ప్రేమంటే ఏమిటంటే పక్కా ఆ సాంగ్ నేనే రాస్తాను. ఫస్ట్ టైం ఐ పెన్ ది లిరిక్స్ ఫర్ సాంగ్ ఇన్ దట్. నాకు ఇది తెలీదు, లిరిక్స్ కూడా రాసేస్తున్నావా? ఐ డిడ్ లాట్ ఆఫ్ సాంగ్స్. ప్రేమంటే ఏమిటంటే, దెన్ చైల 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 చిరంజీవి గారికి ఆ సాంగ్ ఐ రోట్. ఆకాశం తన రెక్కలతో కలుసుకోండి, అందులో 2 సాంగ్స్ రాసా. అదొకటి ఉదయించిన సూర్యుడి నడిగా ఆ సాంగ్. ఐ రోట్ లాట్ ఆఫ్ సాంగ్స్. ఇన్ఫాక్ట్ మణి శర్మ గారి మ్యూజిక్ లో మహేష్ బాబు గారి సినిమాకి ఒక సాంగ్ రాసా. వంశీ అనే ఒక సినిమాలో వెచ్చ వెచ్చగా ఉందే చిలిపి కౌగిలి. ఇన్ఫాక్ట్ వన్ స్వీట్ థింగ్ వాజ్ చాలా ఇయర్స్ తర్వాత రీసెంట్ గా ఎప్పుడంటే ఒక 1 or 2 years back when I met Mahesh garu and Namrata there, that time Mahesh called me, hey Devi Devi, and he remembers it so clearly. He called me and he said, Namrata, you know who this is? This guy is the one who wrote that song. I think they share a very special bond through that song. So nice. I never thought he will even remember it because that was so many years back. ఇప్పుడు డైరెక్టర్ తో ఇప్పుడు శ్రీను గారు ఉన్నారు, మేము ఇద్దరం చాలా మాట్లాడుకుంటాం సాంగ్ గురించి. దాని తర్వాత మళ్ళీ లిరిసిస్ మళ్ళీ మేము ముగ్గురం కూర్చుంటాం. దెన్ హీ సేస్ ఏమేమి కంటెంట్ కావాలి, నేను ఇలా ఉంటాను, మళ్ళీ రైటర్ ఏదని చెప్తారు అలాగే. సో మోస్ట్ ఆఫ్ ద ఫిల్మ్స్, మోస్ట్ ఆఫ్ మై సాంగ్స్ ఐ స్పెండ్ లాట్ ఆఫ్ టైమ్ ఇన్ గెటింగ్ ద కాన్సెప్ట్ అండ్ మోర్ టైమ్ టాకింగ్ టు ద డైరెక్టర్. సో అండ్ దెన్ ఫైనల్లీ గెటింగ్ ఎ న్యూ సౌండ్ టు వాట్ వి రిక్వైర్. దేవి, చాలా మందికి తెలియని విషయం, మీ నాన్నగారు సత్యమూర్తి అంకుల్ పెదరాయుడు సినిమాకి డైలాగ్స్ రాసింది ఆయనే అని. సో మా నాన్నగారికి మీ నాన్నగారికి ఆ స్పెషల్ బాండ్ ఎప్పటికీ ఉండాలి, ఉంటుంది. యా. అండ్ ఏంటి, ఒక్క ఊరిలో మూవీ కోసం నుంచి నువ్వు హాస్పిటల్లో నుంచి ఫనీ థింగ్ అప్పుడు మ్యూజిక్ కంపోజ్ చేసావా? యా, బ్యాక్గ్రౌండ్ స్కోర్ అంతా అక్కడే కంపోజ్ చేసింది. ఏమైంది నీకు? అప్పుడు ఏమైందంటే ముందు రావాల్సింది కొంచెం 2 months డిలే అవడం, దాని తర్వాత రావాల్సింది ఏదో రీజనబుల్ ప్రీపోన్ అవడం, సమ్మర్ లో వచ్చేద్దాం సార్, దాని తర్వాత అలా అక్కడ ఇక్కడ అన్ని మారి అప్పుడు 2 తమిళ ఫిల్మ్స్ అన్ని ఎవ్రీథింగ్ గాట్ జామ్డ్ అన్ఎక్స్పెక్టెడ్లీ మాట. సో లైక్ టోటలీ ఐ వాజ్ లైక్ అప్పుడు నా స్టూడియో లేదన్నమాట. సో ఐ యూజ్డ్ టు డూ ఇట్ ఇన్ అవుట్ సైడ్ స్టూడియో. ఈవెన్ దట్ స్టూడియో వాజ్ లైక్ అబౌట్ a month or something, it was not locked.
ఓపెన్ మార్నింగ్ నైట్ 24 hours యూస్ టు వర్క్. ఫుల్ డిహైడ్రేట్ అయిపోయి ఫీవర్ వచ్చి టోటల్ బ్యాడ్ కండిషన్. సో ఏం చేస్తారు, తీసుకుని హాస్పిటల్ పాడేస్తారు. వీడు ఇలా చేసేందుకు పనికిరాడని. బట్ అప్పుడు ఒక ఊరిలో సినిమా రిలీజ్ టైం, నేను అక్కడ నుంచి రాకపోతే ఇది ఆగిపోయేలా ఉంది. అండ్ అప్పుడు డాక్టర్ని రిక్వెస్ట్ చేసి స్పెషల్ పర్మిషన్ తీసుకుని, పాపం మా ఇంజనీర్ ఉదయ్ కుమార్ తనే నా ల్యాప్టాప్ అండ్ నా చిన్న సెటప్ ఉంటుంది, మొబైల్ సెటప్ ఉంటుంది, దాన్ని నా బెడ్ పక్కన సెట్ చేసి ఈస్ టు కమ్ ఎవ్రీడే చేయమంట. ఇలాగ ఒక 10-15 days మొత్తం హాస్పిటల్లోనే ఉన్నాను నేను. సో అక్కడ నుంచి మొత్తం RR ఫినిష్ చేసాను. సమ్ డెడికేషన్. దేర్ యు గో అగైన్. మమతా మోహన్ దాస్ కూడా నువ్వే ఇంట్రడ్యూస్ చేసావా? ఓకే. రాఖీ రాఖీ సాంగ్. ఇన్ఫాక్ట్ షీ ఆల్సో గాట్ ఫిల్మ్ఫేర్ అవార్డ్ ఫర్ దట్. సో నీకు యు న్యూ దట్ టాలెంట్ అలాగే? యా, ఇది యాక్చువల్గా ఏమైందంటే ఒక వేరేదో ఎవరినో మీట్ చేయడం కోసం ఒక స్టూడియోకి వెళ్ళినప్పుడు అక్కడ వేరేదో ఫోటో సెషన్ జరుగుతుంది పక్కన. సో అది జరుగుతుంటే సుచిత్ర మాస్టర్ వీళ్ళందరూ ఉన్నారు. షీ వాస్ డూయింగ్ ద ఫోటో షూట్ మాట. సో ఎవరో లోపల నుంచి హమ్ చేస్తున్నారు పాట. ఏంటంటే లోపల మీద పాట అనిపిస్తుందంటే, అరే మమతా మమతా ఎవరు నీకు ఒక్క నిమిషం చెప్పి, ఏ మమతా మమతా రా అని. దెన్ షీఈస్ ద వన్ హూ ఇంట్రడ్యూస్ దిస్. దెన్ దిస్ మమతా దిస్. ఓ దేవి, మీరంటే దేవి అంటే ఐ హర్డ్ అబౌట్ యు బట్ ఐ నెవర్ సీన్ యూ అంది. ఎలాగంటే షీఈస్ డామ్ గుడ్ సింగర్, నేను అరబిక్ స్టైల్ పాడుతుంది, ఆ స్టైల్ పాడుతుంది, ఈ స్టైల్ అన్ని చెప్తే అవునా పాడు అన్నారు. దెన్ ఇమీడియట్లీ షీ సాంగ్. అప్పుడు కరెక్ట్గా నేను రాఖీ 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 ఆ సాంగ్ రికార్డ్ చేసి ఎవరితో పాడిద్దామని ఆలోచిస్తున్నా. ఐ సమ్వేర్ యునో క్లిక్ దట్ యునో ఈ అమ్మాయి వాయిస్ సెట్ అవుతుందేమో. దెన్ ఐ సెడ్ ఐ థింక్ యూ మస్ట్ సింగ్ ఎ సాంగ్, వై డోంట్ యు ట్రై అంటే షీ వాస్ ఆల్ ది మోర్ ఎక్సైటెడ్. ఏ డెఫినెట్లీ అంటే ఫ్యాంటాస్టిక్ గా వచ్చింది సౌండ్. అప్పుడు ఇంకా లిరిక్స్ కూడా రెడీ కాలే. అప్పుడు వెంటనే నేను శాస్త్రి అంకుల్కి, సీతారాం శాస్త్రి అంకుల్కి ఫోన్ చేసి, అంకుల్ అర్జెంట్గా సాంగ్ రికార్డ్ చేసి ఇలా ఒక వాయిస్ దొరికింది, బట్ అమ్మాయి షీ హాస్ టు గో బ్యాక్. సో నాకు ఫిమేల్ లిరిక్స్ అన్నా ఫస్ట్ నాకు రెడీ చేసి ఇచ్చేయండి, మేల్ లిరిక్స్ కౌంటర్స్ తర్వాత రాసుకోండి మీరు, ఇలాగే పాపం ఆయన ఇబ్బంది పెట్టి లిరిక్స్ పోషన్. సో వన్ డే షీ హ్యాడ్ టు స్టే బ్యాక్, దెన్ సింగ్ ది సాంగ్ అండ్ దెన్ గో మాట. బట్ ఆ సాంగ్ ఇట్ వెంట్ టు బికమ్ ఎ హ్యూజ్ హిట్. సో అండ్ షీ ఆల్సో గాట్ ఎ ఫిల్మ్ఫేర్ అవార్డ్ అండ్ వీఆర్ ఆల్ హ్యాపీ. కంగ్రాచులేషన్స్. నీకు చార్మికి పెళ్ళని విన్నాను, నిజమా? ఇది చాలా మంది విన్నారు, చాలా రోజులుగా వింటున్నారు. నిజమా కాదా? ఇది నిజమైతే ఎందుకు నవ్వుతాను నేను? ఏమో సిగ్గుపడి నవ్వుతున్నావేమో అనుకున్నా. సిగ్గుపడి కాదు, కామెడీ వచ్చి. అంటే ఈ క్వశ్చన్ ఎవరికి నేను మధ్య నేను నవ్వుతున్నాను. No, it's, you know, I have to ask you because చాలా మంది అడగడానికి భయపడతారు. చాలా మంది అవును పేపర్ లో వాళ్ళు అదే ఓల్డ్ న్యూస్ అయిపోయింది. బట్ ఇలా ఫ్రాంక్ గా ఎవరు అడగండలేరు, యూనో, బికాస్ స్పెక్యులేషన్స్ అనేది. ఇట్స్ గుడ్ ఇన్ ఎ వే, అడగడం కూడా మంచిది. సో దట్ ఐ కెన్ అట్లీస్ట్ ఆ డౌట్ ఉన్న వాళ్ళకైనా నేను చెప్పచ్చు. సి యా, లిటరలీ స్పీకింగ్, చార్మి ఇస్ ఎ వెరీ వెరీ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైన్, వెరీ క్లోజ్ ఫ్రెండ్. షీఈ్ నిజంగా చెప్పాలంటే తను షీఈ్ ఎ వెరీ స్వీట్ గర్ల్. మీకు కూడా చార్మి బాగా తెలుసు, విష్ణుకి, మనోజ్కి, అందరికీ ఫ్రెండ్. పంజాబీ అమ్మాయిని నాకు మొన్న తెలిసింది, తెలుగు అమ్మాయి అనుకున్నాను నేను ఇన్ని రోజులు. అంత చక్కగా తెలుగు మాట్లాడుతుంది. అండ్ బేసిక్ గా ఏంటంటే తను చాలా స్వీట్ నేచర్ ఉన్న అమ్మాయి. ఎవరితో అయినా కూడా ఇట్టే ఫ్రెండ్స్ అయిపోతుంది. అండ్ ఎవరికైనా ఇప్పుడు తనలో నాకు చాలా నచ్చిన క్వాలిటీ ఏంటంటే, ఎవరికైనా ఏదైనా అవసరం ఉంది అంటే తను నాకు ఎంత తెలుసు, వాళ్ళు నాకు ఫ్రెండా, వాళ్ళ వల్ల నాకు ఎంత యూజ్ అనేది అసలు ఆలోచించదు. ఒక సెకండ్, ఒక నెక్స్ట్ ఒక మూమెంట్ కూడా ఆలోచించమాట. వాళ్ళకి ఇది అవ్వాలా, అరే మీకు ఇది అవ్వాలంటే మీరు వాళ్ళతో చెప్తే అది. నాకు యాక్చువల్ బొమ్మరిల్లో హాసిని క్యారెక్టర్ ఉంటుంది కదా, ఒరిజినల్ క్యారెక్టర్ అదే తంది. అది నిజంగా ఏంటంటే, బట్ ఏంటంటే నేను ఒక హైపర్ క్యారెక్టర్, తను హైపర్ క్యారెక్టర్. సో ఎక్కడికైనా ఏదైనా పార్టీస్ అది ఇది వెళ్ళినప్పుడు కూడా బోత్ ఆఫ్ us end up being on the డాన్స్ ఫ్లోర్, పిచ్చోళ్ళ డాన్స్ చేస్తుంటాం అన్నమాట. ఎవరన్నా అక్కడ చూస్తే అనుకుంటారు మేమిద్దరం ఎక్కువ తాగి ఉన్నామని, బట్ ఇద్దరం తాగం. బట్ ఇద్దరం చూస్తే అలాగే, ఎందుకంటే అందరికంటే మేమే పిచ్చోళ్ళు ఎగురుతుంటాం. సో బికాస్ ఆఫ్ దట్ క్లోజ్ మూవింగ్ అండ్ యూనో ఆఫ్ దట్ ఫ్రెండ్షిప్, అండ్ ఇట్స్ ఆబ్వియస్ దట్ ఇలాంటి న్యూస్ రావడం. అండ్ షీఈ్ నాట్ బాదర్డ్ అండ్ ఐఎమ్ ఆల్ ది మోర్ నాట్ బాదర్డ్ అబౌట్ ఇట్. సో అలాగే వదిలేస్తాను. ఇలాంటి రోజు వింటుండే. అండ్ ఇట్స్ సో ఆబ్వియస్. ఒకసారి ఇలాగే మమతా కాల్ చేసింది నాకు. అండ్ మమతా నేను ఏంటంటే వీఆర్ నాట్ వెరీ క్లోజ్ ఫ్రెండ్స్, వీఆర్ ఫ్రెండ్స్. రికార్డింగ్స్ ఉన్నప్పుడు కలుస్తుంటాం, పాడటం తర్వాత, దాని తర్వాత మళ్ళీ ఫోన్లో మాట్లాడటం కానీ ఎక్కడున్నా. తను ఏంటంటే ఎక్కడో తిరుగుతూ ఉంటుంది, ఒకసారి బహ్రెయిన్, ఒకసారి దుబాయ్లో, ఎక్కడ ఉంటుంది ఎవరికి తెలియదు అనమాట. అలాగే సడన్గా వచ్చే దేవి ఎలా ఉన్నావు అంటుంది, మళ్ళీ మామైపోతుంది. ఒకసారి తను నాకు ఫోన్ చేసి నెట్లో చూసే ఒక న్యూస్ వచ్చిందని, ఏంటి అంటే నువ్వు ఒకసారి ఈ సైట్లో చూడు అంది. చూసి అందులో రాసింది, when I bought my house in Hyderabad. ఇల్లు కొన్నప్పుడు దేవి has bought a beautiful penthouse in Hyderabad, and news tell us that he bought this house for his latest girlfriend Mamta Mohan Das. Oh.
అని తనే ఫోన్ చేసి చెప్పింది నాకు, ఇలా వచ్చిందంటే ఇద్దరు పడి నవ్వాం. అందులో ముందు గర్ల్ ఫ్రెండ్ చార్మి, ఇప్పుడు గర్ల్ ఫ్రెండ్ మమతా మోహన్ దాస్ తో పాడించడం చార్మికి ఇష్టం లేదు, అందువల్ల వీళ్ళిద్దరికి ఫైట్స్ ఇలా అసలు నాన్ సెన్స్. అండ్ యాక్చువల్లీ దేర్ ఆల్సో గుడ్ ఫ్రెండ్స్. తిను పాడిన సాంగ్ అంతా తను బాగా నచ్చి తను ఫోన్ చేసి చెప్తుంటుంది, మేము ముగ్గురు కలిసి నవ్వుకున్నది భలే ఉంది అని. ఒకసారి ఇలాగే ఇంకా విచిత్రమైన న్యూస్ నేను చెప్తా, ఇంకా బయటకి ఎక్కువ తెలియని న్యూస్ కూడా చెప్పాలి కదా. ఫిల్మ్ నగర్ వరకు తెలిసింది, ఒకసారి there was this KK show happening in Hyderabad. ఆవిడ ఫర్జానా అని ఒక అమ్మాయి ఉంది, షీఈ్ అన్ యాక్ట్రెస్ ఫర్జానా. యాక్చువల్లీ తను అప్పుడు నాకు పరిచయం లేదు, అంటే వీఆర్ నాట్ వెరీ గుడ్ ఫ్రెండ్స్. అప్పుడు ఏమైంది, ఒక షో వీఆర్ సపోజ్ టు డూ వన్ షో. నా షోలో ఆ అమ్మాయి కూడా ఒక సీక్వెన్స్ ఏదో చేస్తుందన్నమాట. సో ఆ షో ఆర్గనైజర్ వచ్చి నాతో చూపిస్తా, KK షో ఉంది ఈ రోజు, యూ వాంట్ వాచ్ ఇట్. అరే KK ఇస్ అ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైండ్, కమ్ లెట్స్ గో అన్నాను. వెళ్తుంటే ఆన్ ద వే సైడ్, సార్ ఇఫ్ యూ డోంట్ మైండ్ ఫర్జానా కూడా వస్తానంటుంది, మనం మన కార్లో పికప్ చేసుకోవచ్చా అని. వరుణ్, ద ఆర్గనైజర్ ఇస్ వరుణ్, ఈజ్ ఆల్సో యంగ్ చాప్. అరే భలే వాడు వరుణ్, పికప్ చేసుకున్నారా అన్న. వెళ్తున్నప్పుడు వి జస్ట్ పిక్ దర్ అప్, కార్లో ఎక్కినప్పుడు అప్పుడు హాయ్ ఫర్జానా, దిస్ దేవి అని. హాయ్ ఐమ్ దేవి. హాయ్ దేవి, ఐమ్ ఫర్జానా, నైస్ మీట్. ఓకే. అక్కడ నుంచి 10 minutes ట్రావెల్ టు ద వెన్యూ KK షోకి. అక్కడ వెళ్ళి దిగిన వెంటనే మీడియా అంతా దేవి అది ఇదని హడావిడి చేస్తారు. నాకేంటంటే జనరల్ గా ఒకలా ఇబ్బంది అంటే, అందరూ ఆల్రెడీ షో చూస్తున్నాం, మనం ఏదో వచ్చి డిస్టర్బ్ చేసినట్టు ఒక ఫీలింగ్ ఉంటుంది నాకు చిన్న. అందువల్ల ఐ వాస్ ట్రైంగ్ టు గో అండ్ వాచ్ ఇట్ ఫ్రమ్. లేదంటే ముందు చేసేసి దే మేడ్ అస్ ఇట్. ఓకే కూర్చున్నాం. అక్కడ ఏమైంది, కూర్చున్నాం, వరుణ్ ఇటు కూర్చున్నాడు, ఈ అమ్మాయిని ఇటు కూర్చోబెట్టారు నాకు. ఓకే, ఇమాజిన్ మా ఫ్రెండ్షిప్ ఓన్లీ 10 minutes అయింది. ఫ్రెండ్షిప్ కూడా హాయ్ అనుకున్నాను, నెక్స్ట్ వర్డ్ కూడా ఇంకా మాట్లాడాల. అయిపోయింది, షో అయిపోయింది. KK వచ్చి దేవి నువ్వు పాడు, మైక్ ఇచ్చాడు, మేము ఎదురు గలటా చేసాం, అయిపోయింది షో. నెక్స్ట్ డే మార్నింగ్ someone else called me. You know who called me? Tarak. జూనియర్ ఎన్టీఆర్. ఈ కాల్ మీ, ఎవరి కొత్త గర్ల్ ఫ్రెండ్? ఏంటి కొత్త గర్ల్ ఫ్రెండ్ ఏంటి దానికి, వాట్ ఆర్ యూ సేయింగ్? ఐ డోంట్ నో, తనకు కూడా గుర్తుందా లేదో తెలియదు ఇప్పుడు. ఏంటంటే ఏదో సమ్ పేపర్, డైలీ పేపర్, అందులో చూడంటే అందులో చూస్తే వెనకాల KK షో అని వేసి KK ఫోటో వేయలేదు. KK షో ఇలా జరిగింది అలా జరిగింది అంటే మధ్యలో సెంటర్ లో ఫోటో దేవి, నాది అమ్మాయిది ఫోటో వేసి దేవి అటెండెడ్ KK షో విత్ హిస్ న్యూ గర్ల్ ఫ్రెండ్ ఫర్జానా. నో, ఇది నవ్వు వస్తుంది కానీ బట్ ఇట్స్ వెరీ. దాని తర్వాత అమ్మాయిని ఇప్పుడు కలవను లేదు, అంతే మీ ఫ్రెండ్స్ కూడా కాదు, పరిచయం కూడా లేదు. బట్ ఇది ఎంత డామేజింగ్ గా కూడా అవుతుందంటే, మనం నవ్వుకుంటున్నాం, ఎవరో గాయ్ నువ్వు నవ్వేస్తావు, బట్ ఫర్ దట్ గర్ల్ ఆ 10 minutes పరిచయాన్ని తను ఇప్పుడు ఎందుకు వెళ్ళానా వచ్చానా, డిపెండ్స్ ఆన్ ది గర్ల్. ఇప్పుడు అమ్మాయి అరే మనలాగే తను కూడా స్పోర్టివ్ అని అనుకుంటే ఓకే. అరే తను ఎంత స్పోర్టివ్ గా, నో తను స్పోర్టివ్ గా తీసుకున్నదేవి ద సొసైటీ అరౌండ్ ఇట్. ఇంకా బయట వాళ్ళు యూనో ఎవరైనా వచ్చి హలో అని చెప్పిన దానికి ఫోటో తీసి దాని ఇంకా వాళ్ళ ఇష్టం అన్నమాట. నేను అందుకే పేపర్ వాళ్ళని కూడా ఫోటోలు తీనివ్వను. నీకు ఫోటో కావాలా నా గురించి, నేనే పంపిస్తాను ఫోటోలు. నువ్వు ఎలాంటి ఫోటోలు తీసి ఎలాంటి వేసుకుంటావు అసలు ఏమీ తెలీదు. సెల్ ఫోన్ లో అలా ఫోటోలు తీసేసి ఇంకా వేసేసి లక్ష్మి వచ్చి పార్టింగ్ అంటే ఏంటి పార్టింగ్, డాడీ ఎక్కడికి వెళ్ళావు నిన్న, నాన్న మీతోటే ఉన్నాను, నేను ఎక్కడికి వెళ్ళాను. లైక్ జనరల్ గా బయట వాళ్ళు కూడా ఎవరెవరితో తిరిగి ఎవరు పార్టీ చేసినా ఎవరికి తెలియదు. బట్ వన్స్ సిన్స్ మనం ద నోన్ ఫేసెస్ అయిపోతే, అది ఒకళ్ళు నోన్ ఫేస్ ఒకళ్ళు అన్నోన్ ఫేస్ అన్న ప్రాబ్లం లేదు. ఇద్దరు నోన్ ఫేస్ అయితే అంతే చచ్చాం ఇంకా అక్కడ. రెడీ ఆడియో రిలీజ్ కి తమన్నా హెడ్ కమ్ as one of the guests. తమన్నాకి నాకు అసలు పరిచయం కూడా లేదు, ఇప్పటికీ పరిచయం లేదు. వి నాట్ ఫ్రెండ్స్, ఎప్పుడు ఎక్కడో అంటమే తప్ప మాట్లాడుకోవడం లేదు. పాప మా అమ్మాయి వచ్చి అంత చెప్పి నాకు, నేను సౌత్ ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత నేను విన్న ఫస్ట్ సాంగ్ దేవి గారిదే, అండ్ ఐ లవ్ దిస్ మ్యూజిక్ అండ్ ఐఎమ్ సో హ్యాపీ ఫర్ బీయింగ్ హియర్. అండ్ దాని తర్వాత చాలా సాంగ్స్ నా సాంగ్స్ ఉందని చెప్పింది. అండ్ ఇంత పెద్ద సర్కిల్ ఉంటుంది, ఎంతమంది కూర్చున్నాం, ఇటు నేను, MS రాజు గారు, శ్రీను భయ్య అందరూ కూర్చున్నాం. ఇంత పెద్ద సర్కిల్ అటు అమ్మాయి కూర్చున్నాం. అటు నుంచి అమ్మాయి చెప్పి నేను థ్యాంక్స్ తను. దాని తర్వాత అలా దిగాల వెళ్ళిపోయింది తను. షో అయిన తర్వాత మేము వెళ్ళిపోయాం. నెట్లో మా ఇద్దరు ఫోటో వేసి ఐ థింక్ దేవి ఈస్ గోయింగ్ టు గెట్ అనదర్ ఎడిషన్ టు హిస్ గర్ల్ ఫ్రెండ్స్ లిస్ట్ బికాస్ తమన్నా వాస్ అరే ఆసమ్ నో నీకు లిస్ట్ అసలు అందమైన అమ్మాయిలు గర్ల్ ఫ్రెండ్స్ గా అదే అందుకే అలా తీసుకోవడం. ఓ గుడ్, దట్ మీన్స్ అందమైన అమ్మాయిలు మన గర్ల్ ఫ్రెండ్స్ అయ్యే కెపాసిటీ మనకుంది. ఓకే, సంతోషపట్టు. వాట్ ఎల్స్ కెన్ వి డు? దాని తర్వాత మళ్ళీ ఇప్పుడు కలవలేదు, అట్లీస్ట్ పలకరించడం, మాట్లాడలేదు కూడా. మా మదర్ షోడ్ మా అమ్మగారు చూపించారు ఇది, రే ఇలా రాశారు రా, వాళ్ళకి కూడా కామెడీ అయిపోయింది. ఇప్పుడు తీసుకుంటే పర్వాలేదు, డాడీ ఇస్ టూ కూల్. ఎంతమంది 5 గర్ల్ ఫ్రెండ్స్ సూపర్ రా, కానీ ఎంతైనా నన్ను ఈక్వల్ చేయడం అంటుంటారు. దేవి మనకి టైం అయిపోతా ఉంది, బట్ బిఫోర్ వి ర్యాప్ అప్ మా ఆడియన్స్ కోసం ఒక పాట పాడవ్వా? డెఫినెట్ గా. ఓకే, అయితే ఒక స్పెషల్ సాంగ్ పాడాలి. ఓకే.
ఏ నీ యొక్క అందం చూసి మూర్చపోయామె మేమంతా, అక్కడ ఇక్కడ ఎక్కడెక్కడని బతికామె మేము రోజంతా. చేపలాంటి 2 కళ్ళున్నాయి, అవి అందాలని ఎగజిమ్మాయి. ఒక్కసారి నా వైపు చూడవే అందమైన ఓ అమ్మాయి. జింగి చిక్కి చారో జింగి చిక్కి చా, జింగి చిక్కి చారో జింగి చిక్కి చా, జింగి చిక్కి చారో జింగి చిక్కి చా, జింగి చిక్కి చారో జింగి చిక్కి చా. There you go. And I dedicate this song right now to Manoj and Vishnu and to all their girlfriends. All their girlfriends. Very good. నీకు ఈ నవ్వే సరిలేదే, ఈ క్వశ్చన్ ఎలా ఉంటుంది ఇంకా. ఇది ర్యాపిడ్ ఫైర్ క్వశ్చన్స్. ఓకే, మన ఈ రౌండ్ నేను నీకు ఆప్షన్స్ కూడా ఇచ్చేస్తాను. ఓకే, సో మేక్ యూర్ లైఫ్ ఈజీ. చూస్ వన్. మీకు ఇష్టమైన మూవీ బొమ్మరిల్లు, శంకర్ దాదా జిందాబాద్. ఈ 2 ఇష్టం. ఇది ఎలా చాలా కష్టం సెలెక్ట్ చేసుకోవడం. రెండిట్లో ఏది ఇష్టం చెప్పు. నిజంగానే 2 ఇష్టం. I know. It's so tough. How can you just ask me music lo ఈ రెండిట్లో which gave you more excitement in terms of different music చేయడానికి ఏది ఉంది? See both, because see Shankar Dada Zindabad is a kind of music. Hey wait man, Shankar Dada Zindabad అలాంటిది చిరంజీవి గారి ఫిల్మ్ కి ఎప్పుడు అటెంప్ట్ చేయలేని లాంటి మ్యూజిక్ అది. లైక్ బాపు నువ్వు కదిలి రావాలనే సాంగ్ అని, దాని బ్యాక్గ్రౌండ్ స్కోర్ దట్ గేవ్ లాట్ ఆఫ్ సాటిస్ఫాక్షన్. అలాగే బొమ్మరిలో అంటే ఎవ్రీథింగ్ ఇస్ లైక్ ట్రెండ్ సెట్టింగ్ సాంగ్. నువ్వు చేసిన సినిమాల్లో అన్నిట్లోకి నీకు ఇష్టమైన సినిమా ఏది? లైక్ మ్యూజిక్, మూవీ, లిరిక్స్, యాక్టింగ్ అన్ని కలిపింది అన్ని అని చెప్పద్దు, దెబ్బలు పడతాయి. వన్ ఆఫ్ మై మోస్ట్ ఫేవరెట్ ఫిల్మ్స్ అంటే ఆనందం, దెన్ వర్షం, శంకర్ దాదా ఎంబీబీఎస్, సో మెనీ అదర్ ఫిల్మ్స్, బట్ ఇవి నాకు బాగా ఇష్టం. అండ్ ఖడ్గం ఇస్ వన్ స్పెషల్ ఫిల్మ్ ఫర్ మీ. I like that movie బ్యాక్గ్రౌండ్ a lot. స్కోర్ వైజ్ అండ్ కాన్సెప్ట్, ఆ ఫిల్మ్ కాన్సెప్ట్ నాకు చాలా ఇష్టం. Yeah, very beautifully executed Yeah. movie కదా ఆర్యా. ఆర్యా. అంతే, నాకు ఏంటంటే లక్కీగా నేను చేసిన అన్ని ఫిల్మ్స్ మంచి ఫిల్మ్స్, అందుకని చాలా కష్టం. మీకు ఇష్టమైన హీరో మోహన్ బాబు or చిరంజీవి? విష్ణు, ఐఎమ్ గోయింగ్ హోమ్. నెక్స్ట్ క్వశ్చన్ ప్లీజ్. చెప్పు. ఎందుకు నన్ను ఇలాంటి ఇబ్బందులు పెడతారు? ఓకే, నేను వదిలేస్తున్నాను ఊరికే. మిగతా వదలను. ఓకే, ఇది కావాలని ట్రిక్ క్వశ్చన్ పెట్టాను ఇంతకు ముందు. ఎనీవే, మీకు ఇష్టమైన హీరోయిన్ చార్మి ఆర్ జెనెలియా? చార్మి. మీకు ఇష్టమైన మ్యూజిక్ డైరెక్టర్? ఆబ్వియస్లీ నాకు తెలిసిన ఆన్సర్ కీరవాణి గారు ఆర్ ఇళయరాజా? ఇళయరాజా గారు. మీకు ఇష్టమైన సింగర్ సుమాంజలి ఆర్ మమతా మోహన్ దాస్? సుమంగలి. మీకు ఇష్టమైన ప్రొడ్యూసర్ ఎంఎస్ రాజు ఆర్ దిల్ రాజు? ఎంఎస్ రాజు గారు. దేవిశ్రీ ప్రసాద్, షార్ట్ టెంపర్డ్ ఆర్ కామ్ గోయింగ్? వెరీ కామ్ గోయింగ్. I can tell. చూస్తేనే అర్థం. నువ్వు చిన్నప్పటి నుంచి అలాగే you just didn't change as నీ పర్సనాలిటీ గానీ నువ్వు గానీ అస్సలు you didn't change. But దేవి, థ్యాంక్ యూ. నువ్వు మెడ్రాస్ నుంచి ఈ షో కోసం అని నువ్వు ఇంత దూరం వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. And I wish you all the very best and world success, not just India, not just national, but world success. You deserve it. Wish you the same. All the best to you too. Thank you.